Welcome to Gospel Giggles. హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం నోవాహు ఓడ యొక్క అద్భుతమైన కథను వింటాం. దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో చూద్దాం. పురాతన కాలంలో ప్రజలు దేవుని మాట వినడం మానేశారు. వారు చెడు మార్గాల్లో నడిచారు. కాని ఒక మనిషి, నోవాహు, దేవునిని తన పూర్ణ హృదయంతో ప్రేమించాడు. దేవుడు పాపం, బాధ, విషాదంతో నిండిన ప్రపంచాన్ని చూసి విచారించాడు. ఆయన హృదయం బాధతో నిండిపోయింది. అప్పుడు దేవుడు నోవాహుని పిలిచి ఇలా అన్నాడు, నేను పెద్ద వరదను పంపబోతున్నాను, కాని నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాను. దేవుడు నోవాహుని ఒక పెద్ద ఓడ కట్టమని ఆదేశించాడు. అది అతని కుటుంబం కోసం మాత్రమే కాదు, అన్ని జంతువులకు సరిపడేంత పెద్దదిగా ఉండాలి అని చెప్పాడు. నోవాహు దేవునిపై నమ్మకంతో వెంటనే ఓడ కట్టడం మొదలుపెట్టాడు. ప్రజలు అతనిని చూసి నెరవేరుతుందని పరిహాసం చేశారు. కాని నోవాహు ఆగలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, దేవుని వాగ్దానం నిజం. నోవాహు భార్య, అతని 3 కుమారులు, షేము, హాము, యాపెతు అందరూ కలిసి ప్రేమతో, శ్రద్ధతో ఓడ కట్టడంలో సహాయం చేశారు. తర్వాత దేవుడు నోవాహుని ప్రతి జంతువులలో 2 చొప్పున, చిన్నవి, పెద్దవి అన్నిటినీ తీసుకురమ్మన్నాడు. నోవాహు కుటుంబం ప్రయాణానికి కావలసిన ఆహారం, నీరు, అవసరమైన వస్తువులు అన్నిటినీ జాగ్రత్తగా సిద్ధం చేశారు. అన్నీ సిద్ధమైన తర్వాత దేవుడే స్వయంగా ఓడ ద్వారాన్ని మూసేశాడు. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. తుఫాను మొదలైంది. చినుకులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షం ఆకాశం నుంచి కురవసాగింది. నీరు భూమిని కప్పేసింది. కొండలు, ఇళ్ళు కనిపించలేదు. కాని ఓడ నీటిపై సురక్షితంగా తేలుతూ పోయింది. ఓడలోపల నోవాహు కుటుంబం ప్రతిరోజూ ప్రార్థిస్తూ, జంతువులను ప్రేమతో చూసుకున్నారు. ఓడ నీటిపై తేలుతూనే ఉంది. కొండలు మళ్లీ కనిపించసాగాయి. ఓడ చివరకు అరారాతు కొండపై నిలిచింది. నోవాహు దేవుని సంకేతం కోసం వేచి చూశాడు. మొదట ఒక కాకిని పంపాడు. అది తిరిగి వచ్చేసింది. తర్వాత ఒక పావురాన్ని పంపాడు. అది ఒక పచ్చటి ఆకుతో తిరిగి వచ్చింది. భూమిపై మళ్లీ జీవం మొదలైందని అది తెలిపింది. మళ్లీ పావురాన్ని పంపాడు. ఈసారి అది తిరిగి రాలేదు. భూమి పూర్తిగా ఎండిపోయినట్టు తెలిసింది. దేవుడు నోవాహుని పిలిచి ఇలా అన్నాడు, ఓడ నుండి బయటకు రా. నోవాహు కుటుంబం భూమిపై అడుగుపెట్టింది. సూర్యుడు ప్రకాశించాడు. జంతువులు ఆనందంగా బయటకు వచ్చాయి. నోవాహు ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి కృతజ్ఞతతో ప్రార్థించాడు. దేవుడు సంతోషించాడు. ఆయన ఇలా వాగ్దానం చేశాడు, ఇకపై నేనెప్పుడూ ప్రపంచాన్ని వరదతో నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సును ఉంచాడు. నోవాహు ఆ ఇంద్రధనుస్సును చూసి ఆనందంతో నిండిపోయాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. జంతువులు తిరిగా స్వేచ్ఛగా తిరగసాగాయి. ప్రపంచం ప్రశాంతంగా, శుభ్రంగా, ఆశతో నిండిపోయింది. దేవుడు చిరునవ్వుతో చూశాడు, ఇది ప్రేమతో నిండిన కొత్త ఆరంభం. ఈ కథ మనకు చెబుతోంది, మనం ఎప్పుడూ దేవుని మాట వినాలి. దేవుడు మంచివాడు. ఆయన రక్షిస్తాడు. ఆయన ప్రేమిస్తాడు. ఆయన తన వాగ్దానాన్ని ఎప్పుడూ నెరవేరుస్తాడు. ఇదే నోవాహు ఓడ కథ. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుని గొప్ప ప్రేమ మరియు శాశ్వతమైన వాగ్దానం. Hi kids! Hope you liked the video. Don't forget to like, share, and subscribe for more fun Bible stories. See you next time.